హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే జగనన్న విద్యా దీవెన స్కీముకి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది మనకు విడుదలై మార్చి 1న అయితే విడుదల కావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ కావస్తుంది. ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి అయితే అస్సలు అకౌంట్లో ₹1 కూడా అమౌంట్ అనేది జమ కాలేదని అయితే బాధపడుతున్నారు. ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే అడుగుతున్నారనమాట. డిప్లొమా స్టూడెంట్స్ కానివ్వండి, బీటెక్ స్టూడెంట్స్ కానివ్వండి, డిగ్రీ స్టూడెంట్స్ కానివ్వండి, ఇంకా అస్సలు అకౌంట్లో ₹1 కూడా అమౌంట్ అనేది జమ కాలేదు. అసలు ఎప్పుడవుతుందా, అవుతుందా, అవ్వదా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఇది అలా ఉండగా మనకు ఇవాళ న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. చాలా అంటే చాలా కాలేజెస్లో చూసుకున్నట్లయితే సర్క్యులర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నారనమాట. స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా బిల్డింగ్ ఫీజు కానీ, కోర్స్ ఫీజు కానీ, ప్రాజెక్ట్ ఫీజు కానీ వాళ్ళకి మాత్రమే హాల్ టికెట్స్ ఇస్తాం, ఎగ్జామ్కి అయితే అలో చేస్తాం అని అయితే మనకు న్యూస్ పేపర్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఇలా చాలా కాలేజెస్లో జరుగుతుందని. ఇది అలా ఉండగా చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అసలు జగనన్న విద్యా దీవెన స్కీమ్ అమౌంట్ అనేది అకౌంట్లో ఎప్పుడు పడుతుంది, అసలు పడుతుందా పడదా, ఎప్పట్లో పడుతుందని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సచివాలయాల వరకు చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పటివరకు ఎటువంటి చిన్న అప్డేట్ అయితే లేదనమాట. కాకపోతే ముందు మనకు వచ్చిన అప్డేట్ ఏమంటే మార్చ్ ఎండింగ్ కల్లా, అంటే మార్చ్ లాస్ట్ వీక్ కల్లా ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఖాతాలోకైతే అమౌంట్ అనేది ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ప్రతి ఒక్కరికైతే క్రెడిట్ కావడం అయితే జరుగుతుంది అని సచివాలయాల్లో ఇంతవరకు చెప్పేవాళ్ళు. ప్రజెంట్ అడుగుతుంటే మాత్రం ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదనమాట, ఎటువంటి రిప్లై అయితే లేదు వాళ్ళ నుంచి కూడా. కొంతమంది స్టూడెంట్స్కి అయితే అకౌంట్లో అమౌంట్ అనేది 3 రోజుల నుంచి, అంటే 3 డేస్ బ్యాక్ నుంచి అయితే క్రియేట్ అవుతూ వస్తున్నాయన్నమాట. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే టెలిగ్రామ్లో కూడా నాకైతే సెండ్ చేస్తున్నారు. వెయిట్ చేద్దాం ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే ప్రతి ఒక్కరికి.